హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు బిహెచ్ నాలెడ్జ్. మనకి హైదరాబాద్లో ఉన్నటువంటి ఒక కేంద్ర ప్రభుత్వ సంస్థలో ఎల్ఈసి, యూడీసీ అండ్ లైబ్రరీ క్లర్క్ అండ్ లైబ్రరీ అసిస్టెంట్ జాబ్స్కి నోటిఫికేషన్ అనేది రావడం జరిగింది. వీటికి సంబంధించి పూర్తి వివరాలు ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో ఎండింగ్ వరకు చూడండి. అండ్ ఎవరైతే ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నారో తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఫస్ట్ చూడండి, మనకి ఎల్ఈసి అనమాట, లోయర్ డివిజనల్ క్లర్క్. 27 ఇయర్స్ వరకు కూడా మీరు అప్లై చేసుకోవచ్చు. అండ్ ఆ తర్వాత మనకి పోస్టులు వచ్చేసినైతే 6 పోస్టులు అనేవి ఉన్నాయి. మనకి ఓపెన్లో 5 అండ్ ఎస్సీ వాళ్ళకి ఒక పోస్ట్ అనేది ఉంది. మీరు ఇంటర్ అనేది కంప్లీట్ చేసి ఉండాలి. అండ్ ఆ తర్వాత టైపింగ్ స్పీడ్ అనేది 35 వర్డ్స్ పర్ మినిట్ అనేది ఉండాలి. టైపింగ్ సర్టిఫికేట్ అక్కర్లేదు, మీకు టైపింగ్ స్పీడ్ ఉంటే సరిపోతుంది. అండ్ ఆ తర్వాత మనకి అప్పర్ డివిజనల్ క్లర్క్ అనమాట, 27 ఇయర్స్ వరకు కూడా అప్లై చేసుకోవచ్చు. 7 పోస్టులు అనేవి ఉన్నాయి. ఓపెన్లో 5, ఓబీసీ 1, ఎస్సీ వాళ్ళకు 1. దీనికి సంబంధించి బ్యాచిలర్ డిగ్రీ అనేది కంప్లీట్ చేసి ఉండాలి. ఇందులో కూడా టైపింగ్ స్పీడ్ అనేది 35 వర్డ్స్ పర్ మినిట్ అనేది ఉండాలి. ఆ తర్వాత లైబ్రరీ క్లర్క్ అనమాట, దీనికి సంబంధించి మీరు 10th పాస్ అవ్వాలి అండ్ సర్టిఫికేట్ ఇన్ లైబ్రరీ సైన్స్ అనేది చేసి ఉండాలి. దీనికి సంబంధించి శాలరీ వచ్చేసినట్టు మనకి 20,000 వరకు కూడా వస్తుంది. అంటే అన్ని అలవెన్స్లు అన్ని కలిపి 30,000 వరకు కూడా శాలరీ అనేది వస్తుంది. అండ్ ఆ తర్వాత మనకి లైబ్రరీ ఇన్ఫర్మేషన్ అసిస్టెంట్ అనమాట, 30 ఇయర్స్ వరకు కూడా అప్లై చేసుకోవచ్చు. దీనికి సంబంధించి క్వాలిఫికేషన్ వచ్చేసినైతే బ్యాచిలర్ డిగ్రీ ఇన్ లైబ్రరీ సైన్స్ అండ్ 2 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అనేది ఉండాలి. ఒక పోస్ట్ అనేది ఉంది. అండ్ ఆ తర్వాత కిందికి రండి. కిందికి వచ్చేసినట్లయితే మనకి దీనికి సంబంధించి ఇండియన్, నేపాల్, భూటాన్ సిటిజన్స్ ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. అండ్ ఆ తర్వాత కిందికి రండి. కిందకి వస్తే మనకి ఏజ్ లిమిట్ అనేది రిలాక్సేషన్ అనేది ఉంది. ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 5 ఇయర్స్, ఓబీసీ వాళ్ళకి 3 ఇయర్స్ వరకు కూడా ఏజ్ రిలాక్సేషన్ అనేది ఉంటుందన్నమాట. అండ్ దీనికి సంబంధించినటువంటి అప్లికేషన్ డేట్స్ చెప్తాను చూడండి. దీనికి సంబంధించినటువంటి అప్లికేషన్ డేట్స్ వచ్చేసినట్టు మనకి 4/6 నుంచి అప్లికేషన్ అనేది స్టార్ట్ అయింది. మనకి 25/6 వరకు మీరు అప్లై చేసుకోవచ్చు. అండ్ అడ్మిట్ కార్డ్ అనేది జూలైలో ఉంటుంది. అండ్ ఎగ్జామ్ కూడా మనకి జూలైలో ఉంటుంది అనమాట. దీనికి సంబంధించినటువంటి ఎగ్జామినేషన్ ఫీ వచ్చేసినట్టు మనకి ఎస్సీ ఎస్టీ ఉమెన్ క్యాండిడేట్స్కి వచ్చేసినట్టే 1000 రూపాయలు అండ్ మిగతా వాళ్ళందరికీ 1,200 రూపాయలు అనేది ఫీ పే చేయాల్సి ఉంటుంది. అండ్ ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ వాళ్ళకి ₹1 కూడా ఫీ పే చేయాల్సిన అవసరం లేదు. అండ్ మీరు ఆన్లైన్లో అప్లై చేసుకోవాలి. అండ్ దీనికి సంబంధించినటువంటి ఆన్లైన్ అప్లికేషన్ లింక్ అండ్ నోటిఫికేషన్ లింక్ అనేది మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను, చూసుకోండి. ఎగ్జామ్ అనేది జూలైలో ఉంటుంది కాబట్టి రిక్రూట్మెంట్ ప్రాసెస్ అంతా కూడా త్వరగా అయిపోతుంది. మీకు పోస్టింగ్ కూడా NIN, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ అనమాట, ఇది హైదరాబాద్లో ఉంది, తార్నాకలో. ఇందులో మీకు పోస్టింగ్ అనేది ఉంటుందన్నమాట. సో కాబట్టి ఎవరైనా ఇంట్రెస్టింగ్ క్యాండిడేట్స్ ఉంటే అప్లై చేసుకోండి. ఇదండి మనకి సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ సంబంధించినటువంటి లైబ్రరీ జాబ్స్ వివరాలు. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.